నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. జూలపల్లి మండలం పెదాపూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా జరిపారు ఆలయ కమిటీ సభ్యులు. అన్ని వసతులు కల్పించినట్లు ఈవో చెప్పారు. లక్ష్మీనరసింహ జాతర మహోత్సవం నాకు తెలిసి 65వ సంవత్సరం ఏటా జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు నలుమూల నుంచి వచ్చి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి సాయంత్రం పొద్దున్న నుంచి లైన్లో నిలబడి కోరికలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చాలా మహిమగల నరసింహస్వామి అని మొక్కులు అప్పచెప్పుకోవడానికి చాలా మంది వస్తారు. స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఇట్టి రథోత్సవంలో దాదాపుగా 50,000 మంది పాల్గొంటారు. వారికి పూర్తి సౌకర్యం చేయడం జరిగినది. బార్గెట్లు కానీ టెంట్లు కానీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా భక్తులు చూడడం జరుగుతుంది. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో నారాయణపూర్ గ్రామానికి చెందిన కాసర్ల అఖిల 1000 మార్కులకు గాను 964 మార్కులు సాధించగా, బైపీసీలో సుల్తానాబాద్ గ్రామానికి చెందిన కొలిపాక అభిజ్ఞ 1000 మార్కులకు 950 మార్కులు సాధించింది. సిఈసీలో పూసల గ్రామానికి చెందిన వెంగళ రమేష్ 1000 మార్కులకు 934 మార్కులు సాధించి రాష్ట్రంలో 25వ ర్యాంకు, జిల్లాలో 5వ ర్యాంకులో నిలిచాడు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ లో కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం ర్యాలీ తీసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుల్తానాబాద్ శ్రీవాణి కాలేజీ సంబంధించినటువంటి మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనపరిచారు. ఎంపీసీ విభాగం నుంచి కాసర్ల అఖిల 964 మార్కులు సాధించి డివిజన్ స్థాయిలో అత్యుత్తమంగా మా కళాశాల నిలవడం జరిగింది. అదేవిధంగా బైపీసీలో కొలిపాక అభిజ్ఞ 954 మార్కులు సాధించి డివిజన్ టాపర్గా నిలవడం జరిగింది. ఇక సిఈసీ విభాగంలో వెంగళ రమేష్ 934 మార్కులు సాధించినటువంటి సుల్తానాబాద్ లో ఉన్నటువంటి గ్రామీణ కళాశాల డే స్కాలర్ విద్యార్థులతో కార్పొరేట్ స్థాయి ఫలితాలను సాధించి రాష్ట్రంలోనే శ్రీవాణి కళాశాల యొక్క కీర్తి ప్రతిష్టలను మా విద్యార్థులు తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. పల్లెపల్లెకు ప్రజా సంక్షేమంలో భాగంగా సుల్తానాబాద్ మండలం చిన్న కలవల గ్రామంలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకుని ఉండాలి. రేపు కాబోయే నాయకులు వారే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి అవగాహనతో వస్తే రానున్న రోజుల్లో మనకు దేశానికి ఒక మంచి నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. వీటన్నింటినీ ఈరోజు ఆ రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలని దృష్టిలో పెట్టుకుని యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి సమావేశాల ద్వారా మన రాష్ట్రంలోనే కాదు దేశమంతటా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి ఎంతో కొంత మేలు జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము, లక్ష్యం. చాలా మంది నాయకులు ఈరోజు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఈరోజు మన జిల్లాకే సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నాను నేను. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, మిగిలిన పార్టీల నాయకులు కానివ్వండి, ఎందుకు ఇప్పుడు మా మిత్రులందరూ కూడా చెప్పారు, ఇంత కరీంనగర్ రోడ్డుకు సంబంధించి ఇన్ని రకాలైనటువంటి అవకతవకలు జరుగుతుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పక్కనే ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, లేకపోతే మరో పార్టీ నాయకులు కానీ ఒక్కరోజు నోరుపి మాట్లాడలేదు. కానీ అధికార పార్టీలో ఉండి కూడా మేము నోరుపి మాట్లాడాం, వాటి కొరకు పోరాటం చేస్తున్నాం, చేస్తాం, చేసి తీరుతాం. పల్లె పల్లెకు ప్రజా సంక్షేమం కార్యక్రమంతో ఏ గ్రామాల్లోకి అయితే మేము వెళ్తున్నామో మరి మహిళా సోదరిమణులు, అక్కలు, చెల్లెలు, అలాగే మరి ఎంతో మంది గ్రామస్తులు, పెద్దలు, పెద్ద మనుషులు ఎన్నో సమస్యలు మాకు తెలియజేస్తా ఉన్నారు. ఈ సమస్యలు మేము తెలుసుకోవడమే మాత్రమే కాకుండా వాటిని సాధ్యమైనంత మట్టుకు ఎంత అవకాశం ఉంటే అంత మరి పరిష్కరిస్తూ వాటిని సార్ దృష్టికి తీసుకువెళ్తూ వాటిని పరిష్కరిస్తూ మరి లోకల్ స్థానికంగానే పరిష్కారం అయ్యేటట్టుంటే తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళలు రోడ్డెక్కారు. సుల్తానాబాద్ మండలం చిన్నకలల గ్రామంలోని రాజీవ్ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. మంచినీళ్ళ కొరత ఉన్నదనే విషయం ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా త్వరలోని ఈ గ్రామానికి సంబంధించి ఈరోజే నేను లెటర్ పంపిస్తాను. నా నిధుల నుంచే ఒక బోర్వెల్, ఒక పంపు కూడా ఏర్పాటు చేపిస్తాను. తప్పకుండా మంచినీటి కొరతను కూడా తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో వివిధ పార్టీల నుండి సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో గోనె ప్రకాశ్రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో చలివేంద్రాన్ని గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.